ఈగో వల్లనే వంశీ ఇలా అయ్యాడంటే? ఈగో ఏమో లేదండి దీంట్లో అసలు 1% కూడా ఈగో కాదు, కమిట్మెంట్ అంతే. అది మనం ప్రూవ్ చేసుకోవాలి, కాన్ఫిడెంట్గా ట్రావెల్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అట్లా ఆ కాన్ఫిడెన్స్ తప్ప నాకు ఎవరితో పర్సనల్ ఈగో లేదు. అండ్ ఏమీ లేదు. ఈగో ఉంటే వేరేనే ఉంటుంది. ఈగో ఉంటే నడిపిస్తుంటే ఒక మంచి ఇన్వెస్టర్ని పట్టుకొని ఈగో కోసం అన్నా దీన్ని ఏడుకో తీసుకుపోదామని మళ్ళీ ట్రై చేస్తుంటే, కానీ 1% కూడా ఈగో లేదు అసలు. అన్న గైడెన్స్తో, అన్న సపోర్ట్తో వంశీ ఇలా చేస్తున్నాడు అనే పాయింట్కి సపోర్ట్ ఉంది డెఫినెట్గా. బట్ ఇట్లా ఏదో చేసేసేయో, అందరిని మోసం చేసేసేయో, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పి వేరే అమ్మేసేయో, ఇట్లాంటి సపోర్ట్ కాదు కదా. మారల్ సపోర్ట్ ఉంది. వాడు పక్కన ఉండి ఎప్పుడన్నా మానిటరీగా డబ్బులు ఏమైనా కొన్ని అవసరం పడితే ఇవ్వడము, లేదా మారల్ సపోర్ట్ నేను లో అవుతున్నప్పుడు వంశీ లైట్ తీసుకో అని చెప్పడం, అంతవరకే ఉన్నాడు తప్ప మా అన్న సపోర్ట్ చూసుకొని చేయడానికే. ఇప్పుడు మా అన్న ఏమి చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు. మా అన్న నాకు ఒక బ్రదర్, కొండంత ధైర్యం ఉంటది అంతవరకే తప్ప నా దగ్గర పవర్ ఉంది అని ఏం చేస్తలేను నేను.